ఓకే హాయ్ గాయ్స్, ప్రతిరోజు వీడియోస్ తీస్తాడబ్బా. ఎవరబ్బా వీడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏమి వీడి కథ ఏమి అని అందరూ అనుకుంటూనే ఉంటారు. కొత్త గొప్ప అనుకుంటారు. ఏం నేను ఇంత ఫేమస్ సెలబ్రిటీ ఏం కాదు, కొత్త గొప్ప అనుకుంటారు. ఈనాడమే కాబట్టి నేను ఛానల్ స్టార్ట్ చేయండి, ఒక 1 year అయింది కాబట్టి. సో ఈరోజు నా బయోగ్రఫీ చెప్తానండి. నా పేరు వెంకటేష్, ఓకేనా. మాది వచ్చేసి చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా. నేను ఒక సామాన్య రైతు బిడ్డని, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. మాకేం పెద్దగా ఆస్తులు పాస్తులు అటువంటివి ఏం లేవు. ఒక సామాన్య రైతు బిడ్డని. ప్రతిరోజు ఏమంటారు, కూలికి వెళ్తేనే పూట గడవదు. అటువంటి వాళ్ళు మేమేం కూడా, మాకేమి పెద్దగా గొప్పగా ఆస్తులు లేవు, ఇవి లేవు. మా యొక్క జీవిత చరిత్ర అంటే నేనేం పెద్ద నెహ్రూనో మహాత్మా గాంధీనో కాదు. నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను నేను, అవు అంతే. ఇప్పుడు మా చిన్నప్పటి విషయానికి వస్తే, మా చిన్నప్పటి కాలంలో ఎట్లుంది, నా చిన్నప్పుడు అంటే నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. నా చిన్నప్పటి కాలంలో నేను చూసింది, మా అమ్మ వచ్చేసి 5 రూపాయల కూలికి వెళ్ళింది. మా అమ్మ, నేను చూసిన 5 రూపాయల కూలికి వెళ్ళింది. మా అమ్మ 5 రూపాయలు ఎత్తుకొని వచ్చి ఇంట్లో దాచి పెడతా అనేది 5 రూపాయల కూలికి. మా నాన్న 25 రూపాయల కూలికి పోయినాడు, నాకు తెలుసు. 25 రూపాయల కూలికి పోయి, మా అమ్మ 5 రూపాయల కూలికి పోయి చదివిపించినారు మమ్మల్ని. ఆ కాలంలో ప్రతిరోజు కూలికి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో మా ఊర్లో గౌళ్ళు మన బాగుండేవాళ్ళు, వాళ్ళ కూలికి వెళ్ళేవాళ్ళు. 5 రూపాయలకి 25 రూపాయలు ఇట్లా కూళ్ళు. 5 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా నాకు బాగా తెలుసు కూళ్ళు. అప్పుడు నాకు 1/2 రూపాయి ఇచ్చేవాళ్ళు తినేకి. 1/2 రూపాయి 50 పైసలు ఉండేది అప్పట్లో. ఆ 50 పైసలు ఎత్తుకొని పోతే అంగడికి 4 మిఠాయిలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడుండే పిల్లలకి 10 రూపాయలు ఇస్తే కూడా వద్దు అంటారు. నా కూతురికి కన్నా 1 రూపాయి ఇయ్యిందే నేను స్కూల్కి పోయేవాడు కాదు. ప్రతిరోజు నాకు రూపాయి ఇస్తేదా నేను స్కూల్కి వెళ్ళేవాడిని, లేకుంటే నేను పోయేవాడు కాదు. నాకు రూపాయి ఇస్తేనే కంపల్సరీ, లేదంటే రోడ్లో పొరుగు దొరలాడేవాడిని కంపల్సరీ. నా కోసం చిల్లర చేసి పెట్టేవాడు మా నాయన. ప్రతిరోజు రూపాయి ఇస్తే నేను స్కూల్కి వెళ్తా ఉంటే, లేకుంటే వెళ్ళేవాడిని కాదు. అట్లా మారం చేస్తూ ఉంటే స్కూల్కి పోయేవాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటే, నాలో ఉండే గుణము, నిద్ర లేస్తేనే బ్యాగ్ ఎత్తుకపోయి స్కూల్లో పారేసి వచ్చేస్తా ఉంటే. స్కూల్లో బ్యాగ్ ఎత్తుకపోయి పారేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పళ్ళు తొమ్ముకొని మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ నేను లేట్గా పోతా అంటే. బ్యాగ్ మాత్రం అందరికంటే ముందుగానే ఉన్న స్కూల్లో పెట్టే వచ్చేస్తా అంటే. బ్యాగ్ ముందుగానే పోయి అటెండెన్స్ బ్యాగు నేను కూర్చునే ప్లేస్లో బ్యాగ్ రెడీగా ఉంటుంది. నేను ఇంటికి వచ్చి పళ్ళు తొమ్ముకొని తినేసి రూపాయి తీసుకొని మళ్ళీ నీట్గా మళ్ళీ పోయి బ్యాగుల ముందు కూర్చునేది. అందరికంటే ముందు బ్యాగ్ పెట్టేస్తా ఉంటే నిద్ర లేస్తేనే పోయి. మళ్ళీ ఇంకోటి ఏమంటే, మా చిన్నప్పుడు నేను స్కూల్లో పోయి తెల్లవారు తెలిసి చెత్త వేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఎవరు వాళ్ళు పోతారేమో నాకు తెలియదు. స్కూల్లో మేమే పోయి తెల్లవారితో పోయి బ్యాగ్ పెట్టేటప్పుడే చెత్త తోసేసి వచ్చేవాళ్ళం స్కూల్ దగ్గర. అంత బాగుండింది అప్పట్లో. ఆ తర్వాత వచ్చి కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను అంతే. ఇవన్నీ కూడా బాగుంటాయి. తర్వాత స్కూల్ లైఫ్కి వస్తే ఇంకా 10th క్లాస్ స్కూల్ లైఫ్ అండి. 10th క్లాస్ స్కూల్ లైఫ్లో ఫ్రెండ్స్తో కానీ ఆడుకునేవి అవన్నీ బాగుంటాయి. 10th క్లాస్ లైఫ్లో ఏమీ తెలియని అయోమయ మనసులు అవి చాలా వరకు బాగుంటాయి. 10th క్లాస్ లైఫ్. మన గెట్ టుగెదర్ మీటింగ్ కూడా జరిగింది మా వాళ్ళది. యాక్చువల్లీ ఆ రోజు నేను పోలేకపోయా, బయట ఉండి నేను పోలేకపోయా. ఇట్లా యూట్యూబ్ పని మీదే కొంచెం బెంగళూరు వరకు పోయింటే యూట్యూబ్ ఆఫీసులతో మాట్లాడేదానికి ఆ రోజు పోలేకపోయా. బెంగళూరు వరకు పోయి, అది బాగుంటుంది యాక్చువల్లీ. 10th క్లాస్ ఫ్రెండ్స్ అంతా మీట్ అవుతే అది లైఫ్లో అదొక మెమరీ బాగుంటుంది. గెట్ టుగెదర్ అని పెడతారు. సో ఎవరికన్నా గెట్ టుగెదర్లు పెట్టుకుంటా ఉంటే వెళ్ళి కలవండి మీ యొక్క ఫ్రెండ్స్తో, బాగుంటుంది. చిన్నప్పటి విషయాలన్నీ మళ్ళీ ఒకసారి మెమరబుల్ చేసుకునేట్లుంటాయి. ఏమంటారు, నెమరు వేసుకునేట్లుంటాయి, ఓకేనా. ఆ తర్వాత వచ్చేస్తే, మా చిన్నప్పుడు మేము కేజీ బియ్యము ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉండింది. అప్పుడు నేనే కొనుక్కొచ్చేవాడు అంగడికి పోయేసి. కేజీ బియ్యం కొనుక్కొచ్చి తినేవాడు. ఎన్నో రోజులు నైట్లో మేము చేసుకొని తినేదానికి బియ్యం లేకుండా మా అమ్మ బొరుగులు మిక్చర్ తెచ్చి మేము తినేసి పనుకున్నాం నైట్లో. అటువంటి కష్టాలన్నీ పడినాం. ఈ రోజుల్లో పరిస్థితి అన్న బాగుంది. ఈ రోజుల్లో పరిస్థితి ఏదో మాకుండే కొద్ది గొప్ప భూమిలో వచ్చేసి బోరేసుకుంటాము, కొంచెం పనులు చేసుకొని తింటాము, కూలికి పోతాము, వస్తాము, డ్యూటీలు చేసుకున్నాం, అది నార్మల్. అటువంటి సిచ్యువేషన్ అప్పట్లో. మాకు పూరిల్లు ఉండింది, గుడిసిల్లు, రౌండ్ విష్ణు చక్రం లాంటి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉంటుంది మేము. ఇప్పుడైతే ఇల్లు కట్టుకున్నాము, అప్పుడు ఆ ఇంట్లో ఉన్నింది. ఆ ఇల్లు కన్నా బాగుంది. కానీ ఆ ఇంట్లో కూడా విష్ణు చక్రం ఇల్లు, గుడిసిల్లు సూపర్గా ఉంటుంది. మనకి రూపాయి నిలబెడుతుంది అట్ట ఇల్లు. అది చల్లగా భలే ఉంటుంది, ఏసీలాగా. సేమ్ ఇప్పుడు యాజ్ యూజువల్ ఎట్లుంది మా గుడిసాడ మేము వేసుకుంటే గుడిసి, అట్లా ఆ విష్ణు చక్రం ఇల్లు ఉంది, భలే బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా నేను మా చెల్లి చిన్నప్పుడు కొట్లాడుకునేవాళ్ళం, బాగా కొట్లాడుకునేవాళ్ళం. మా ఊరి దగ్గర చెరుకు తోటలు ఎక్కువ ఉండేవి. చెరుకులు పెరుక్కొని మరీ కొట్లాడే మేము. ఈ చెరుకుతో ఆవిడ కొట్టేది, ఆ చెరుకుతో నేను కొట్టేది. ఇట్లా కొట్లాడుతూ ఉంటుంది. భలే బాగుంటూ ఉండింది.
స్కూల్ లైఫ్ 1 నుంచి వచ్చేసి 5 వరకు మా ఊళ్ళో చదివినాను. 6, 7 వచ్చేసి కడతర్లపల్లి అనే ఊళ్ళో చదివినాను. ఆ తర్వాత 10th వరకు వచ్చేసి కడపనాథంలో చదివినాను. బాగుంది లైఫ్ మొత్తము. ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ఇవి ఉంటాయి కదా, ఇది ఏమంటారు దాన్ని, సరే ఫ్రెండ్షిప్ ఉంటాయి మనకి, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. అట్లా నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే 10th క్లాస్లో. వాడిది రాజశేఖర్ అని చెప్పేసి అప్పినపల్లి వాళ్ళ ఊరు. వాడు రీసెంట్గా చనిపోయినాడు. వాడు ఒకడే నేను బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్లో చెప్పాలంటే నాకు మంచి ఫ్రెండ్. వాడు చనిపోయినాడు పాపం. ఇంకెవరు లేరు నాకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ లైఫ్లో ఇంకెవరు లేరు. వాడు ఒకటిదా ఉన్నింది, మిస్ అయ్యాడు వాడిని కూడా. ఈ విధంగా మన యొక్క లైఫ్ నడుస్తూ ఉంటుంది, ఇంకా నడుస్తూ ఉంది. కానీ జరిగిండేటటువంటి కొన్ని అనుభవాలను అయితే చెప్తున్నా. వీడియో కొంచెం కామెడీగా ఉంటుంది, ఏంది చెప్పినాడు అని చెప్పేసి. ఇదంతా కామెడీ కాదు, రియల్. ఇది నా చిన్నప్పుడు జరిగిండే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా రియల్. వీడియో బాగుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.